ప్రస్తుతం రాచమల్లును తీసుకుంటే నాడు పేదల పక్షపాతిగా ఉన్న రాచమల్లు ఈనాడు పూర్తిగా మారిపోయారు. నాడు పేదలందరికీ కూడా పిలిచి ఫ్రీగా రుణాలు ఇచ్చేవారు, ఎటువంటి లాభాపేక్ష లేకోకుండా పేదల పక్షపాతిగా ఉంటూ ఆటో యూనియన్ ఏ వర్ణ విభేదాలు లేకుండా అందరితో కలిసిపోయే రాచమల్లు ఈరోజు అందరినీ కూడా కొద్దిగా దూరం పెడుతున్నారు. ఎమ్మెల్యే అయినాక పూర్తిగా మారిపోయారు అంటున్నారు. ఎందుకు ఆ మార్పు వచ్చిందంటారు మీలో? ఒక్క పైసా నాలో మార్పు రాలే. ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎమ్మెల్యే కాకముందు ఎటువంటి వినయాన్ని ప్రదర్శించినానో, ఎటువంటి కలిసిపోయే తత్వాన్ని కలిగినానో, పేదలతో ఎటువంటి కలిసి ఉన్నానో అదే పరిస్థితిలో ఉండా. అప్పుడప్పుడు ఇంకా కూడా నన్ను నేను ఆత్మ పరిశీలన చేసుకునే మనస్తత్వం కూడా ఎదిగే కొద్దీ వదగాల అని చెప్పి, ఎదిగే కొద్దీ వదగాలి అని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకునేవాడిని. చాలా వినయంగా, చాలా జాగ్రత్తగా పేదలతో కలిసి ఉండేవాడిని. ఎక్కడ నాలో మార్పు లేదు. ఆనాటి దాన ధర్మాలు, ఆనాటి పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు, వాళ్ళ పట్ల ఉండే ప్రేమ ఇప్పుడు అదే జరుగుతుంది. ఎక్కడ పొరపాట్లేదు. మొత్తం మీకు ఇప్పుడు ప్రస్తుతం మీరు రాజకీయంగా అంటే అధికారం లేదు, తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు మీరంతా కూడా. అయినప్పటికీ ఇప్పుడు రాజకీయం చేయాలంటే చేతిలో డబ్బు ఉండాలి, ఎందుకంటే వర్గానికి కూడా పెట్టుకోవాలి. అంటే ప్రస్తుతం మీ వ్యాపారాలు ఏమంటారు? ఓన్లీ కాంట్రాక్ట్లు, బస్సులేనా, ఇంకా ఏమైనా చేస్తున్నారా? నాకు వ్యవసాయం కూడా ఉంది. ఒక 50 ఎకరాలు చీనీ తోట ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నగారు చేస్తారు, కాంట్రాక్ట్ చేస్తారు. ఈ ప్రధానంగా మా వ్యాపారాలు. ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంగానే ఉన్నారా? ఉమ్మడి కుటుంబమే. మొత్తం వచ్చిన ఆదాయంలో అందరూ కూడా కలిసే మీరు ఎక్కువ ఖర్చు పెట్టారు, నేను ఎక్కువ ఖర్చు పెట్టారనే భావన ఏమీ ఉండదు. ఈ కుటుంబ సభ్యులు సంపాదించిన ఆదాయం అంతా నా రాజకీయ జీవితానికి, నా యశస్సుకు, నా కీర్తి ప్రతిష్టల కోసము ఈ కుటుంబ సభ్యులు నాకు దారపోస్తున్నారు. నేను సంపాదించింది ఏమీ లేదు. ఈ కుటుంబ సభ్యులు సంపాదించిన సంపద నాకు ఇస్తున్నారు. మీరేమీ సంపాదలేదు, మంచి పేరు. నేను డబ్బు పోగొట్టినా. అన్నగారు కష్టం చేసి సంపాదించిన డబ్బు అంతా నేను పోగొట్టినా. మంచి పేరు కూడా సంపాదలేదా? మంచి పేరు సంపాదించిన ఈ కుటుంబానికి. నేను ఎప్పుడు అమ్మకు అదే చెప్పేవాడిని. నేను సంపద అన్న సంపాదించినాడు, అన్న సంపాదించిన డబ్బుతో మంచి పేరు సంపాదించిన, ఆ మంచి పేరే ఈ పిల్లలకు చివరకు దక్కేదమ్మా అని చెప్తాంటే నేను. కానీ ఈనాటి ఈ మంచి పేరుకు ఇదంతటికీ కారణము డబ్బే కదా. ఆ డబ్బు ఎవరిచ్చినారు? మొట్టమొదటి ఇచ్చింది చిన్నాయన గారు, తర్వాత ఆ డబ్బును పెద్ద చేసింది అన్నగారు. నేను రుణపడి ఉండాలంటే చిన్నాయన గారికి రుణపడి ఉండా, ఎక్కువ శాతం రుణపడి ఉన్నాను. 190% అంటే మా అన్నకు రుణపడి ఉన్నాను నేను. ఇప్పుడు ఒకనాటి రాజకీయ గురువు అయిన వరదరాజుల రెడ్డి గారు స్టెప్ దిగి వచ్చి మీతో కలిసిపోవడానికి సిద్ధమైతే కలిసి నడిచడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? లేదు. నేను నాకు సంబంధించిన నా అనుచరులు కానీ, నా నాయకులు కానీ ఎవరు కూడా వరదరాజరెడ్డి యొక్క కలయికను అంగీకరించారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు లేరు, శాశ్వత శత్రువులు లేరంటుంటారు కదా, దాని ముందు ఇదంత అంటారు? కాదు. రాజకీయాలలో నాయకుడు అనుచరుల యొక్క మాటను గౌరవించాల్సిన బాధ్యత ఉంది. నాకు వ్యక్తిగతంగా వరదరాజరెడ్డి పైన పగ, ద్వేషం ఈనాడు లేదు, అంతటి లేదు. అతను ఓడిపోయినాడు, 75 సంవత్సరాల వయసు వచ్చింది. ఆయన మీద నాకు ఆ కోపం అవన్నీ కూడా లేవు, తగ్గిపోయింది నాకు ఆయన మీద. కాకపోతే నా అనుచరులకు, నా మనుషులకు, నాయకులకు, నా పార్టీలో ఉండే లీడర్లు ఎవరైతే ఆయన వల్ల బాధింపబడినారో, ఎవరైతే మనుషులు కోల్పోయినారో, ఎవరైతే అవమానాలు పడినారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తారు. కాబట్టి వ్యతిరేకమైన వాళ్ళ అభిప్రాయం నుంచి వరదరాజరెడ్డిని తీసుకొని నా మనుషులను బాధ పెట్టే లీడర్ నేను కాదు. ఆయన వల్ల నాకు ప్రయోజనం జరగకపోయినా పర్వాలే, నాతో ఉండే మనుషుల యొక్క అభిప్రాయము, మనోభిప్రాయమే నాకు ముఖ్యం. కాబట్టి నా వాళ్ళ కోసం నేను తీసుకోను. మీ వెంటే నిత్యం నడుస్తున్న మీ క్యాడర్ మొత్తం కూడా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మొత్తం దందాలు ప్రారంభించారు టౌన్లో. అంటే ఏదైనా వర్కులు కానీ ఏది చేయాలన్నా కూడా మీ పేరు చెప్పుకుని వాళ్ళు మేమే చేయాలని మొత్తం దందాలు ప్రారంభించారు అనేది కూడా అపవాదం ఉంది. ఎక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వర్కులే లేవు. ఏం వర్కులు ఉన్నాయని ప్రొద్దుటూరు చేస్తారు? తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ₹1 కూడా ఈ నియోజకవర్గానికి అభివృద్ధికి ₹1 వచ్చింది లేదు, అభివృద్ధి చేసింది లేదు. చెప్పుకోదగ్గ వర్క్ ఏమీ లేదు. దందాలు చేసేదానికి ఛాన్సే లేదు. అసలు నా మనుషులు అంతటి స్థితి లేకపోయే తత్వం ఉండేవాళ్ళం కాదు. నేను మీకు ఛాలెంజ్ చేస్తాను నేను మీడియాకు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడికైనా ఏ నలుమూలలో ఏ రోడ్డుకు పోయినా సరే రాచమల్లు ప్రసాద్ రెడ్డికి సంబంధించిన ప్రసాద్ రెడ్డి కానీ మనుషులు కానీ దందా చేసేవాళ్ళు, రౌడిజం చేసేవాళ్ళు, ఫ్యాక్షనిజాన్ని పెంచేవాళ్ళు, ఆస్తులను కాజేసేవాళ్ళు, అంతెందుకు చెడ్డవాళ్ళు అని ఒక్క మాట చెబితే రాజకీయం కాదన్నా ఈ ఊరు వదిలిపెట్టిపోతా, ఈ ఊరు వదిలిపెట్టిపోతా. మేము బ్రతుకుతా ఉండేది, మా పునాదులు ఉండేది కూడా వేరే ఊరికి రాజకీయం చేస్తారా? ఎక్కడ చేయనన్నా. మా పునాదులు మేము నిలబడినది కూడా మా బలం మీద కాదు, మేము నిలబడింది మా మంచితనం మీద నిలబడినాం. మేము చివరి వరకు మేము కాపాడుకోవాల్సినది కూడా ఆ మంచితనాన్నే. మాకుండే శ్రీరామ రక్ష కూడా మాకుండేది ఈరోజు అధికారం కాదు, డబ్బు కాదు, ఇంకోటి కాదు, ప్రజల ప్రేమనే మాకు శ్రీరామ రక్ష. దాన్ని ఎప్పటికీ కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. దందాలు కానీ ఇంకొకటి కానీ ఆ చేసే ప్రయత్నం కూడా మేము చెయ్యం. మీరు విచారించుకోవాలా, మరొక సందర్భంలోనే మీరు నాకు చెప్పాలి అది విచారించుకొని. ఎస్ మీరు చెప్పింది కరెక్టు,
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చాలా మంచి పేరు మీకుంది. మీరు రౌడీజాన్ని ప్రోత్సహించే వాళ్ళు కాదు, డబ్బు మీద మమకారం మీకు లేదు, ఇతరుల ఆస్తులను తీసుకునే వాళ్ళు కాదు. నేను కేవలం ఒక మీడియా ప్రతినిధిగా, నేను ఇంటర్వ్యూ చేసే వ్యక్తిగా ఆ ప్రశ్నలు అడగాల్సిన సందర్భం వచ్చింది, అడిగినాను కాబట్టే అడిగినా తప్ప వాస్తవానికి మీకు మంచి పేరు ఉందని చెప్పి నీ ఆత్మ పరిశీలనలో కూడా రేపైనా మాపైనా తెలుస్తుంది. నేను మీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.